షిరిడీలో సెకండ్ డే వీడియో ఇది. అయితే సాయి తీర్థ్ అని ఒక థీమ్ పార్క్ ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ ఏంటంటే ఇలా మెయిన్ టెంపుల్స్ ఉంటాయి కదా ఇండియాలో, అవన్నీ ఎలా ఉంటాయి చూడటానికి, అక్కడ దేవుడు ఎలా ఉంటారో అవన్నీ చూపిస్తారనమాట. ఇప్పుడు చూసిందైతే సిద్ధి వినాయక్ టెంపుల్. నెక్స్ట్ అయితే ఇది ద్వారకాలో ఉండే శ్రీకృష్ణ టెంపుల్. ఇది గుజరాత్లో ఉంటుంది. శ్రీకృష్ణ వారు చూడటానికి ఎంత నిండుగా ఉన్నారో కదా. ఇప్పుడైతే ఇది కేదార్నాథ్ టెంపుల్. అక్కడ గంగాహారతులు ఇస్తారు కదా, అవి కూడా చూపిస్తున్నారు మనకి. ఈ టెంపుల్లో ఎక్కడ ఏం చేస్తారు అనేది తెలియని వాళ్ళకు కూడా ఇక్కడ చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఇదే కేదార్నాథ్ స్వామివారు. అలా దేవుడు కనిపించినప్పుడు మనకి ట్రైన్ కొన్ని సెకండ్స్ పాజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇది బద్రీనాథ్ టెంపుల్. ఇదిగో చూడండి, ఇది బద్రీనాథ్ స్వామివారు. నెక్స్ట్ ఇదైతే పండరీపురం టెంపుల్ అనమాట. నెక్స్ట్ అయితే పంజాబ్లో ఉండే అమృత్సర్ చూపిస్తున్నారు. అక్కడ గురుద్వారా ఫేమస్ కదా. గురుద్వారా లోపలైతే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇదేమో పూరి జగన్నాథ స్వామి టెంపుల్. ఇది తమిళనాడులో మధుర మీనాక్షి టెంపుల్. అక్కడ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో కూడా చాలా డీటెయిల్డ్గా చూపించారు. ఈ థీమ్ పార్క్కి ఎంట్రీ ఫీ ఉంటుంది, కొంచెం ప్రైజీ అనిపించింది కానీ వర్త్ విజిటింగ్ అనమాట. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా చూపించారు. ఫొటోస్ అండ్ వీడియోస్లో అంత అర్థం కాకపోవచ్చు, కానీ రియాలిటీలో అయితే చాలా బాగుంది. ఇది అమ్మవారు. నెక్స్ట్ లాస్ట్కి అయితే మన తిరుపతి టెంపుల్ చూపించారు. సాయిబాబా టెంపుల్ నుంచి ఈ థీమ్ పార్క్ అయితే ఎక్కువ దూరంలో ఉండదు, సర్వీస్ ఆటోస్ కూడా ఉంటాయి. మీరు ముందు వెళ్ళకపోయి ఉంటే నెక్స్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా విజిట్ చేయండి.